క్షీరసాగరపు నిశ్శబ్ద అలల మధ్య అనంత శేషునిపై విశ్రాంతిగా శయనించిన శ్రీమహావిష్ణువు, ఆయన పక్కన కరోనా స్వరూపిణి మహాలక్ష్మీదేవి. ఆ దివ్య దృశ్యంలో కాలమే ఆగినట్లు దేవతల ప్రార్థనలకు స్పందించిన పరమేశ్వర శక్తులు లోక సమతుల్యతను కాపాడాలని సంకల్పించాయి. అదే సమయంలో ఒక మహాపవిత్రమైన ఆత్మ భూమిపై అవతరించేందుకు సిద్ధమైంది. ఆ దివ్య ఆత్మే వృందదేవి. చిన్ననాటి నుంచే వృందదేవి శీలం, నిష్ఠ, భక్తితో జీవిస్తూ శ్రీమహావిష్ణు నామస్మరణనే తన శ్వాసగా చేసుకుంది. ఆమె భక్తి అంత గాఢమైందంటే దేవతలే ఆమె పతివ్రత ధర్మాన్ని ఆశ్చర్యంతో చూశారు. కాలక్రమంలో శివుని తపస్సు నుంచి పుట్టిన శివ తేజస్సుతో కూడిన జలంధరుడు బ్రహ్మదేవుని ఘోర తపస్సు చేసి తన భార్య పతివ్రత శక్తి ఉన్నంతవరకు తాను అజేయుడనే వరాన్ని పొందాడు. ఆ తరువాత వృందదేవి అతని భార్యగా మారింది. ఆమె పతివ్రత ధర్మం వల్ల జలంధరుడు అపార శక్తిని సంపాదించి దేవలోకాన్ని వణికించాడు. దేవతలు ఎంత ప్రయత్నించినా అతడిని సంహరించలేక చివరికి ధర్మరక్షకుడైన శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. లోకహితం కోసం శ్రీహరి ఒక కఠిన నిర్ణయం తీసుకుని జలంధరుడి రూపాన్ని ధరించి వృందదేవి ముందు ప్రత్యక్షమయ్యారు. తన భర్తే వచ్చాడని నమ్మిన వృందదేవి ఆ క్షణంలో తన పతివ్రత శక్తిని కోల్పోయింది. మహాదేవుడు రుద్రరూపంలో గర్జించాడు. ఒక్క ఘడియలోనే త్రిశూలఘాతం, అధర్మానికి అంతం, ధర్మానికి విజయం. నిజం తెలిసిన వృందదేవి హృదయం వేదనతో చీలిపోయింది. తన పవిత్రత మోసం ద్వారా నశించిందనే బాధతో ఆమె శ్రీమహావిష్ణువును శపించింది. ధర్మ పరిరక్షణ కోసం ఆ శాపాన్ని స్వీకరించిన శ్రీహరి సాలగ్రామ శిలగా మారాడు. అయితే ఆయన కరోనా అక్కడితో ఆగలేదు. వృందదేవి త్యాగాన్ని, భక్తిని గౌరవిస్తూ ఆమెను భూమిపై తులసీదేవిగా జన్మించేటట్లు వరమిచ్చాడు. నీవు భూమిపై పవిత్రమైన మొక్కగా అవతరిస్తావు, కానీ నా హృదయంలో నీకు శాశ్వత స్థానం ఉంటుంది. నీ లేకుండా నా పూజ సంపూర్ణం కాదు అని ఆశీర్వదించాడు. అలా వృందదేవి తులసీదేవిగా భూమిపై అవతరించింది. ఆమె ఉన్నచోట శాంతి, పవిత్రత, దైవకృప ప్రసరించసాగాయి. అందుకే ప్రతి హిందూ ఇంటి ముందు తులసీ మొక్కను నాటి, ఉదయం సాయంత్రం దీపం వెలిగించి నీరు పోసి ప్రార్థించడం ఆచారంగా మారింది. తులసీ దళాన్ని శ్రీమహావిష్ణు పాదాల వద్ద సమర్పించడం భక్తుడి అహంకార త్యాగానికి, శరణాగతికి ప్రతీకగా నిలిచింది. లక్ష్మీనారాయణుల కృప తులసీ ద్వారా ప్రతి ఇంటికి ప్రవహిస్తుందని విశ్వాసం. ఈ తులసీదేవి జన్మ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని, తులసీదేవి రూపంలో ఆ భక్తి భూమిపై శాశ్వతంగా నిలిచి, మానవ జీవితాలకు శాంతి, సౌభాగ్యం, ఆధ్యాత్మిక శుద్ధిని ప్రసాదిస్తుంది.